నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ వివిధ ప్రజా సమస్యలపై వచ్చే అర్జీల్లో సుమారు 70% అర్జీలు భూ సమస్యలపై వస్తుండటంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పొదిలి పట్టణంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డితో కలిసి హాజరై భూ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలు సత్వరం పరిష్కారం కోసమే ఈ ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. అవసరమైతే ఈ సదస్సుల నిర్వహణ గడువును పొడిగించడానికి కూడా తమ ప్రభుత్వం వెనుకాడదని చెప్పారు. రెవెన్యూ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA జనవరి మొదటి వారంలో మన జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మంత్రి స్వామి తెలిపారు. పొదిలి మండలంలో 9,400 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేస్తే వాటిలో 706 ఎకరాలలో అక్రమాలు జరిగాయని అన్నారు. తమపై కుటుంబాలు ఆధారపడిన విషయాన్ని గుర్తిరిగి అధికారులు అక్రమాలకు ఆస్కారం లేకుండా పనిచేయాలని మంత్రి అన్నారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ శాతం అర్జీలు రెవెన్యూ సమస్యలపై వస్తున్నాయని తెలిపారు. వీలైనంత వరకు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. రెవెన్యూ సదస్సులో కనిగిరి RDO కేశవర్ధన్ రెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి రెవెన్యూ సమస్యల్లో రీసర్వే అయిన తర్వాత చాలా సమస్యలు వచ్చున్నాయి. అవి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ మంత్రి వారు చెప్పినట్టు ఈ పట్టాదారు పాస్బుక్లన్నీ రీప్లేస్ చేయాలని అనుకున్నారు గవర్నమెంట్. బట్ రెవెన్యూ రీసర్వేలో ఇంకా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ చాలా సంవత్సరాలు చూస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళ వయసు 60 సంవత్సరాలు ఉంది. వాళ్ళ తండ్రి మీద నుంచి భూమి వాళ్ళ మీదకి మారలేదు. అంటే వాళ్ళ తండ్రులు చనిపోయినా వాళ్ళ ఆస్తులు కొడుకులు చెందాల్సినటువంటి ఆస్తులు కొడుకులు చెందిన పరిస్థితులు. నా దగ్గరికి ఇప్పుడు 3 అర్జీలు వస్తే 3 అర్జీలు అదే. భర్త చనిపోతే ఆ భూమి భార్య మీదకి రాలేదు. కొన్ని ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదు. కొన్ని వాస్తవ హక్కు ఉన్నప్పటికీ కూడాను రాజకీయ కారణాలతో వేరే కారణాలతో ఇది వివాదమైన భూమి అని చెప్పేసి మార్పు చేసి వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సు పెట్టి రెవెన్యూ ఆఫీస్ మొత్తాన్ని మన గ్రామాల్లో పంపడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఇక్కడే చూడండి, అర్జీ చూస్తున్నారు. మీ సమస్య ఏది దానికి పరిష్కారం కూడా చేసి తహసీల్దార్ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ చెప్పారు, వాళ్ళది డిస్ప్యూట్ ఉంటే ఎందుకు పెట్టారో చెప్తే ఆ రిపోర్ట్ చూసి నేను సాయంత్రం లోపల కరెక్ట్ చేస్తాను, ఇప్పుడే రిపోర్ట్ పెట్టమన్నారు. అంటే తక్షణం చేయగలిగిన వాడికి ఇక్కడే పరిష్కారం చేస్తారు. మ్యూటేషన్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చేయగలిగిన వాడిని కూడా మ్యూటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సు పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఈ సదస్సుల్లో మీ రెవెన్యూ సమస్య తాలూకా ప్రతి అర్జీని నమోదు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందుకు భిన్నంగా ఆన్ స్పాట్ రిడ్రెసల్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రామంలో ఎక్కడైనా చెరువు ఆక్రమణలు జరుగున్నాయి, చెరువు సర్వే చేయాలి సార్ అంటే ఇప్పుడే సర్వే చేస్తాము, మేము రోవర్ తెచ్చాము, మిగతాలు తెచ్చాము, మా సర్వే టీం ఉంది. అట్లాగే బండిదారి సమస్య ఉంది, లేదా డొంకపోరపు సమస్య ఉంది, లేదా కాలువ సమస్య ఉంది, లేదా దేవాలయ భూమి ఆక్యుపై చేశారు ఆ సమస్య ఉంది, లేదా మరి మనకి శ్మశాన వాటికల సమస్య ఉంది. ఇట్లాంటివి ఉంటే ఆన్ ద స్పాట్ ఇక్కడికిక్కడే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మరి ఎంటైర్ రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది. మా యొక్క పొదిలి పట్టణంలో ఆరామ క్షేత్రం ఒకటి గతంలో మన విశ్వబ్రాహ్మణ కులం తరఫున నిర్మించుకొని ఉన్నారు. దాన్ని దుర్మార్గంగా తప్పుదోవ పట్టించి తప్పుదోవ మీద
తప్పుడు ఆర్డర్ తీసుకుని వచ్చి 1 గంట సమయం కూడా ఇవ్వకుండా ఆరామ క్షేత్రాన్ని సుమారు 50 లక్షల రూపాయలు చేస్తే ఆరామ క్షేత్రంలో ఉన్నటువంటి చిన్న సైజ్ బిల్డింగ్ ని మొత్తం కూడా జేసీబీలు పెట్టి కూల్చివేయడం జరిగింది. ఆ దుర్మార్గాన్ని మీరు ఏ రకంగా సరే ఆరామ క్షేత్రం యొక్క కుల సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు నడవాలని బీజేపీ జాతీయ నాయకురాలు పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఒంగోలు కొత్తమామిడిపాలెంలో కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన బాలికల వసతి గృహానికి భూమి పూజ కార్యక్రమంలో పురంధేశ్వరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాకతీయ సేవా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షత వహించారు. కృష్ణ ప్రసాద్ గారిని సవినయంగా గారిని గోరంట్ల రవి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న సంకల్పాన్ని తీసుకొని బాలికల వసతి గృహం నిర్మించాలనుకోవడం గొప్ప సేవా కార్యక్రమని పురంధేశ్వరి అన్నారు. తమ తండ్రి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. మహిళలు చదువులో ఎదగాలనేదే నందమూరి తారక రామారావు ఆకాంక్ష అని, అలానే తమను పెంచారని పేర్కొన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న నందమూరి తారక రామారావు సూక్తులను అందరం పాటించాలని, అటువంటి మహనీయుని అడుగుదాడల్లో అందరం నడవాలని పిలుపునిచ్చారు. సమాజానికి సేవ భగవంతుని సేవతో సమానమని తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఏదైనా కలిసి ఉంటేనే కలదు సుఖమని, అందరూ కలిసి ఉంటేనే సమాజానికి సేవ చేయవచ్చని అన్నారు. కమ్మ సంఘాల్లోనే 2 గ్రూపులు ఉండటం మంచిది కాదని, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలిపారు. కాకతీయ సేవా సమాఖ్య ద్వారా ఒక్క కమ్మ కులానికే కాకుండా ఇతర కులాల్లోని పేదలకు సేవ చేయాలని అన్నారు. స్థలదాత భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు, రత్నకుమారి, సింగవరపు కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చంద్రశేఖర్, లలిత దంపతులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, జీవి శివరాం, గోపాలకృష్ణ, ఈదర మోహన్, గోరంట రవికుమార్, నల్లూరి వెంకటేశ్వర్లు, పివి శివారెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, బొద్దులూరి ఆంజనేయులు, కార్పొరేటర్ మస్తానమ్మ, డాక్టర్ కమలా సుభాష్, నాగమల్లేశ్వరరావు, కమ్మ సేవా సమైక్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయిక అని మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయడం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం. కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాలని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ స్థలాన్ని దానం చేయటం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకటరామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ఈరోజు ముఖ్యంగా మొదటగా భగీరథ కెమికల్స్ ఎవరైతే మన వాళ్ళు వెంకటరామయ్య గారు ఈరోజు రావటం, వాళ్ళంతా కూడా స్థలం కేటాయించటం,
వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకతీయ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, ఇదివరకు కూడా కొన్నిటికి కూడా మేమంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి గారు రావటం, ఇప్పుడు దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు. వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా కార్యక్రమం జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా, అందరం కలిసి పని చేసుకోవాలి. ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పారు. అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఉపయోగం లే, కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉన్న కమ్మ సేవా సమితితో మొదలెట్టి ఇటువంటి కార్యక్రమాలు పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా అన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా, వారి పుత్రిక యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని, త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా, ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచామని. దయచేసి అందరూ మీ హర్షధ్వానాలు మీ చప్పట్లతో ఇంకా ఇప్పుడే శివరామన్ అతిథుల వేదిక మీద ఉండాలి. స్వయం సహాయక సంఘాలు గ్రేడింగ్ పెంచేలా క్షేత్రస్థాయి నుంచి సంఘ సమావేశాలు సక్రమంగా నిర్వహించేలా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. డిఆర్డీఏలో అమలవుతున్న వివిధ పథకాల అమలు తీరుపై డిఆర్డీఏ సిబ్బందితో సమీక్షించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆదాయ సర్వేను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిజిటల్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన చేపట్టాలని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే ఉత్పత్తులను ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయించి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో డిపిఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనము కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేశాము. కొద్దిసేపట్లో కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రేయర్ ఉంటుంది, ఆరంభ ప్రార్థన, ఆ తర్వాత పాటల ఆలాపన ఉంటుంది. చేయడం జరిగింది. ఈరోజు రివ్యూ మీటింగ్లు గ్రేడింగ్, ఎస్ఎస్జీ గ్రేడింగ్, వివో గ్రేడింగ్, ఎంఎస్ గ్రేడింగ్ గురించి డిస్కస్ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్, పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ లోన్స్ వీటి గురించి కూడా మాట్లాడాము. అలాగే స్త్రీనిధి, ఉన్నతి లోన్స్, టార్గెట్ అచీవ్మెంట్, అదేవిధంగా రికవరీ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఓఎన్డీసీ, ఎస్హెచ్జీ ఉమెన్ తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయడం, దీనికోసం ఓఎన్డీసీలో మనకు ఆర్టిజన్ విజార్డ్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నాము. ఇది కూడా వాళ్ళని రివ్యూ చేయడం జరిగింది. హెల్మెట్ ఒక్క ప్రాణాన్ని కాపాడటమే కాకుండా ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా చేస్తుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలామంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని మంత్రి సూచించారు. తపాలా స్టాంపుల సేకరణ మంచి అలవాటని, దీని ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్విఆర్ మూర్తి తెలిపారు. ఏపీ ఎన్జిఓ హోంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి ప్రకాశం పెక్స్ 2024 పేరుతో నిర్వహిస్తున్న స్టాంపుల ఫిలాటెలీ ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. ఫిలాటెలీ ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫిలాటిస్టులకు జ్ఞాపికలను బహూకరించారు. ఈ ప్రదర్శనలో 85 అంశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 10,000 స్టాంపులను ప్రదర్శించినట్లు మూర్తి తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్, జ్యూరీ సభ్యుడు సీనియర్ ఫిలాటలిస్ట్ ఎంవిఎస్ ప్రసాద్, మెప్మాపీడి తెల్ల రవికుమార్, తపాలా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏ టైంలో ఆ యొక్క స్టాంప్ను రిలీజ్ చేశారు, ఏ ఇయర్లో రిలీజ్ చేశారు, ఏ దేశం రిలీజ్ చేసింది, ఎంత వాల్యూ, అప్పటికి ఉన్నటువంటి ఆ ఇన్స్క్రిప్షను తదితర వివరాలన్నీ కూడా ఆ స్టాంప్ మీద ఉండటం వల్ల ఆ యొక్క పోస్టల్ హిస్టరీని కానీ అప్పట్లో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు కానీ మన విద్యార్థులు తెలుసుకుని ఈ యొక్క హాబీని కనుక మనం ప్రోత్సహిస్తే మున్ముందు రోజుల్లో కూడా మంచి హాబీస్ పిల్లల్లో వస్తాయి. జనరల్గా మనకున్నటువంటి ఇప్పుడున్న హాబీల్లో చూస్తే అన్నీ కూడా ఇంటర్నెట్ సెర్చింగ్ చేయడము, యూట్యూబ్స్ చేయడము, ఇలాంటి హాబీస్ తగ్గితే మన పిల్లలకి మంచి హాబీస్, సరదాగా కలిగినటువంటి హాబీతో పాటు విజ్ఞానం కలిగించేవి చాలా తక్కువగా ఉంటాయి. తండ్రికి తగ్గ తనయుడు మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. జగన్ జన్మదినోత్సవాన్ని కొత్తపట్నం మండలంలోని కళామందిర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్ జన్మదినోత్సవ కేకును చుండూరి రవిబాబు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సైకం లక్ష్మీ శారద కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ మహిళ మరియు వివిధ శాఖలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మహిళలు నాయకత్వం. జగన్ చేసినట్లు దేశంలో ఏ ఒక్క నాయకుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చుండూరి రవిబాబు అన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా పేద ప్రజలకు ఇంటికే సేవలందించి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈతముక్కల మాజీ సర్పంచ్ దాతూరి గోపాలరెడ్డి, సర్పంచులు విశ్వనాథపల్లి ఆనందరావు, పూనూరి మాధవి, కారాని జయరావు, కోడూరు గోపి, నంబూరి సూర్యనారాయణ, గాలి ముసలారెడ్డి, ఎంపీటీసీలు ఎం శాంతారావు, నాయకులు వీరేపల్లి రామచంద్రారెడ్డి, తంబి కాంతారావు, తంబి వెంకటేశ్వర్లు, గౌరవరపు శివాజీ, ముట్టె కోటేశ్వరరావు, తంబి వెంకటేష్, గాలి ముసలారెడ్డి, ద్వారం మురళి, శైలేష్, రాజగోపాల్ రెడ్డి, గాది కోటిరెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం ఉండాలని, గ్రామాల్లోనే సచివాలయం వస్తుండాలని, గ్రామాల్లోనే పరిపాలన ఉండాలని కళ్ళ కంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు ఆ ఆలోచన భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా చేయలేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సేవల్ని మీకు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచి వాలంటీర్లు పంపి ఇంటింటికి ఏం కావాలో అర్హులైన ప్రతి ఒక్కరికి డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, పింఛన్ అయినా, లేదా ఆసరా అయినా, అమ్మఒడైనా ప్రతి పథకానికి అర్హులను వెతికి అడిగి మరి సర్వీస్ ఇచ్చి పార్టీలు అనుకోకుండా, కులం అనుకోకుండా, మతం అనుకోకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ అనేక అబద్ధాలు చెప్పి ప్రజలన్నీ ఓడించారు. ఇవాళ అర్థమవుతా ఉంది, అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఇంత తప్పు ఉంది, అంత తప్పు ఉందని నోరెళ్ళ పెడుతూ ఇవన్నీ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో
ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు తెలియక ఇప్పుడు వచ్చి చేతులు తిప్పుతూ ఇంత తప్పుందని అబద్ధాలు చెప్తూ ఒక్క పథకం మీద కూడా మాట్లాడకుండా మాట తప్పుతున్న చంద్రబాబుకి ప్రభుత్వాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి మనం నిలబెట్టుకోవడానికి మీరందరూ కక్కడబొట్టులు కావాలని ఆయనకి మీ అందరూ ఆశీస్సులు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ కుందూరు రవిబాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు శంకర్ గారికి అదేవిధంగా మహిళా మంత్రులకు మండలంలో ఉన్నటువంటి తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మంచి భవిష్యత్తుని మన పార్టీకి మన నాయకులకి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేదానికి పెద్దల చేతుల మీదుగా మహిళా తల్లులు పార్టీ ఆధ్వర్యంలో మహిళలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఒంగోలు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి కొత్తపట్నం ప్రదానం చేయడం జరుగుతుంది గారికి డిఆర్డీఏ సెర్ఫ్ ఉద్యోగుల ఐకాస్ ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని టీటీడీసీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీడీ వసుంధర మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఫాస్టర్ పాటిబండ్ల డానియల్ దైవవాక్యం వినిపించారు. సంఘ నాయకులు బి నరేంద్ర కుమార్, కె కోటేశ్వరరావు, బి మోహన్ రావు, బి గోపీనాథ్, డి గోవిందమ్మ, కళ్యాణ్, కె కోటేశ్వరరావు, బి మోహన్ రావు, యజ్రా, కృష్ణకుమారి, నారాయణరావు, లక్ష్మీరెడ్డి, అంబేద్కర్, సుధాకర్, వసుంధర తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాల గురించి స్టూడెంట్స్ వస్తున్నారు, వెనకున్నటువంటి చైర్స్ ఉద్యోగులు స్టూడెంట్స్ వస్తున్నారు, వారికి కూడా అవకాశం. దయచేసి అందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా ఓకే థ్యాంక్ యూ మేడం. చక్కని ఈ ప్రాజెక్ట్ మొత్తానికి మహిళలు ఈ మహిళా సమాజం ఆహ్వానించుకుంటున్నాం. ఒకసారి యూనియన్ సంబంధ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆవరణలో ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా మీరు దివిని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన సందర్భంలో ఇక్కడ చేరినైనా ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగా తండ్రి మీరు మమ్మల్ని ఉన్నారు. ఆత్మ స్వరూపిగా తండ్రి కృపాసత్య సంపూర్ణుడుగానైనా మీరు మమ్మల్ని ఉన్నారు. ఆది సంబుద్ధుడుగానైనా సర్వజ్ఞుడుగా సర్వకాలంలో ఉన్నటువంటి దేవుడిగానైనా మీరు మమ్మల్ని ఉన్నారు. ఉన్నవాడుగానైనా అనువాడుగా తండ్రి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారములు కలిగినటువంటి దేవుడిగా మీరు మమ్మల్ని ఆయన ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. అయ్యా మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ నామాన్ని స్తుతించి ధ్యానించేటువంటి కృపను మనుషుని పోలికగా పుట్టినావు, దేవుని స్వరూపము కలిగిన వాడా. వారికి సేవ చేయాలి. ఈ మూడు చెప్పాను. అన్నిటినీ నేను మీకు చెప్తున్నాను. మన దగ్గర 4,50,000 మంది ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారు. సో ఒక కుటుంబానికి ఒక్కొక్క ఎస్హెచ్జి ఉమెన్ ఫ్యామిలీకి 4 తీసుకున్నాం. దాదాపు 18 లక్షల మందికి సేవ చేసే అవకాశం మనకు వచ్చింది. సో ఈ అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకొని తప్పనిసరిగా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ పేదలై ఆ పేదలందరికీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏ పథకాలను ప్రవేశపెట్టిందో అవన్నీ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి తీసుకెళ్ళి మన సిబ్బంది అందరితో ఏపీఎంస్ కానీ, ఏసీలు కానీ, డిపిఎంస్ కానీ, సీసీలు కానీ, అకౌంటెంట్లు కానీ, విఓఏలు కానీ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఈ సేవలను అందించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ఇందాక మన దొనకొండ ఏపీఎం గారు చెప్పారు, మన ఫ్యామిలీలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి అని కోరుకుంటున్నాను అన్నారు. ఎప్పుడైతే మనము ఈ విధమైన సేవ చేస్తామో తప్పకుండా భగవంతుడు ప్రతి స్వీట్గా ఉండాలి ఆయన. మా లక్షణాలు, మా మార్గం, మా మాటలు
మా ప్రవర్తన, మా చూపులు, మా ఉద్దేశాలు నాయన ఇతరులకు తండ్రి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి కృప దయచేయండి. సర్వోన్నతమైన ఇకపోయాయి, ప్రవచనాలు నెరవేరాయి. యేసయ్య పుట్టాడని వచ్చాడని అమ్మరానికి అందేలా సంబరాలతో మన స్వరాలు వినిపించాయి. యేసయ్య పుట్టాడని, యేసయ్య పుట్టాడని, గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 138వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని బంకా లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థినులచే మ్యాథ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 1976వ 10వ తరగతి పూర్వ విద్యార్థులు 1,20,000 రూపాయలు విలువ చేసే స్కూల్ బెంచీలు పాఠశాలకు బహూకరించారు. గణిత శాస్త్రంలో ప్రపంచానికి శ్రీనివాస రామానుజన్ దిక్సూచిగా నిలిచారని, అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని బంకా లక్ష్మీ ప్రసన్న ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి విశ్రాంత ఉపాధ్యాయులు వి శ్రీనివాసమూర్తిని ఘనంగా సత్కరించారు. తాము చదివిన పాఠశాలను మర్చిపోకుండా 1,20,000 రూపాయలు విలువ చేసే బల్లలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏవి ప్రతాప్, ఏ సుధారాణి, వి నిర్మల, వైవి శ్రీను, శర్మ, సింగరాజు శ్రీనివాసరావు, కె శ్రీనివాసులు, వై బ్రహ్మయ్య, జీవి సుబ్బారావు, ఏవిఎస్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఫస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ ఇన్ ద వరల్డ్. సో 1887లో ఈరోడ్ అనే ఒక డిస్ట్రిక్ట్లో తమిళనాడులో జన్మించారు. ఆయన శ్రీనివాస రామానుజన్ మ్యాజికల్ నెంబర్ ఉంది, హార్టీ వెహికల్ నెంబర్. మొత్తంలో కూడా ప్రతి ఒక్క ఆయన మనం సన్మానించ గర్వగా ఉంటున్నారు. చాలా కాలం మరి మా పాఠశాలలో చదివి పూర్వ విద్యార్థులైన 1976లో 10th క్లాస్ చదివిన బ్యాచ్ వాళ్ళు మా పాఠశాలలో తక్కువగా ఉన్నాయని బెంచెస్ 1,20,000 రూపాయల వర్త్ గల బెంచెస్ 15 బెంచెస్ ఇవ్వటం జరిగింది. ఇది మాకు చాలా ఉపయోగం. ఈ బ్యాచ్ వాళ్ళు మా పాఠశాలలో ఎన్నో సదుపాయాలకు కానీ లేకపోతే మెరిట్ స్టూడెంట్స్కి మనీ అవార్డులు కానీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు పాఠశాలకి. ఈరోజు మరి వారు మా పాఠశాలకు వచ్చి పిల్లలకి బ్లెస్సింగ్. ముందుగా 2 పాఠశాలల్లో పీవీఆర్ పేరుతో కొనసాగుతున్నటువంటి బాలికల పాఠశాల, బాలుర పాఠశాల 2 పాఠశాలల్లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలకి ఒక ఇన్సెంటివ్స్గా క్యాష్ ప్రైజ్ ఇవ్వటం మొదలుపెట్టాం. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లో కొన్ని రూములకి బెంచెస్ షార్ట్గా ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే విషయం హెడ్ మిస్ట్రెస్ గారు, ప్రసన్న టీచర్ గారు మాకు చెప్పున్నారు. దాని మీద నేను మా మిత్రులందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ అంగీకారాన్ని తెలియజేశారు. తప్పకుండా చేద్దాం మనం పాఠశాలలో మన వంతు కానీ. కనుక లాస్ట్ టైము ఆ బెంచెస్ కూడా కాస్త పిల్లలకి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ బెంచెస్ కొని పాఠశాలకి మా వంతుగా ఓ చిన్న సహకారం అందించినట్టుగా భావించడం జరిగింది. ఆధ్యాత్మిక సాధన కేవలం ప్రపంచాన్ని ఛేదించిన సన్యాసులకు మాత్రమే పరిమితం అనుకుంటున్న తరుణంలో గృహస్థులే కాదు, సాధన చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సాధన చేసి తరించవచ్చని నిరూపించింది శ్రీ రామచంద్ర మిషన్. ప్రాణాహుతి పద్ధతిని పునరుద్ధరించి సామాన్యులు కూడా సహజ మార్గ పద్ధతిని అవలంబింపచేసిన శ్రీ రామచంద్ర మిషన్పై ప్రత్యేక కథనం. శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన శ్రీ రామచంద్రాజీ. వీరు 22 ఏళ్ల చిన్న వయసులో తన ఆధ్యాత్మిక యాత్రను గురువు చెంత ప్రారంభించారు. వారి గురుదేవుల పేరు కూడా రామచంద్ర కావటం దైవఘటన. వీరి గురువులు షాజహాన్పూర్కు కొద్ది దూరంలో ఉన్న
ఫతేగఢ్ పట్టణంలో నివసించేవారు. వారిని లాలాజీ అని అభిమానంగా పిలిచేవారు. శ్రీ రామచంద్రాజీని బాపూజీ అని పిలిచేవారు. తమ గురుదేవుల పవిత్రమైన పేరుతో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కేంద్రంగా శ్రీ రామచంద్ర మిషన్ను 1945లో స్థాపించారు. స్థాపించినప్పుడు అతి సామాన్యంగా మొదలై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సహజ మార్గాన్ని అనుసరించే సాధకులు ప్రస్తుతం లక్షల్లో ఉన్నారు. గురుదేవుల బోధన, సుశిక్షితులైన శిక్షకుల ద్వారా ప్రాణాహుతి ప్రక్రియను పునరుద్ధరించి సంస్కరించి మానవ జన్మ లక్ష్యాన్ని నిశ్చయంగా సాధించే సరళ మార్గంగా రూపొందించి సాధకులకు అందిస్తుంది శ్రీ రామచంద్ర మిషన్. ఇది ఆధ్యాత్మిక చరిత్రలోనే ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశ వ్యాప్తంగా 150 రామచంద్ర మిషన్ కేంద్రాలు కమలేష్ పటేల్ దాజీ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రామచంద్ర మిషన్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లో ఒంగోలు కేంద్రంగా మంగమూరు రోడ్లో 3.5 ఎకరాల విశాలవంతమైన ప్రాంగణంలో ప్రారంభమైంది శ్రీ రామచంద్ర మిషన్. ఒంగోలులోని శ్రీ రామచంద్ర మిషన్లోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక పరిమళాలు మనల్ని పెనవేసుకుంటాయి. తెలియని ఆత్మానందానికి గురవుతాయి. ఇక్కడ ఉండే ఆహ్లాదకర వాతావరణం మనల్ని ఆహ్వానిస్తుంది. రణగుణ ధ్వనుల మధ్య నగరంలో ఉన్నామా, నిశ్శబ్దానికి నిలయమైన మునుల ఆశ్రమంలో ఉన్నామా అన్న భావన కలుగుతుంది. ఆధ్యాత్మికంగా నత్తనడక నడిచి వెనుకబడిన వారిని సైతం ఆధ్యాత్మిక సింహ రాజవుల శ్రీ రామచంద్ర మిషన్ మారుస్తుంది అన్నట్లు 2 సింహాలు మనల్ని స్వాగతిస్తాయి. దానిని దాటుకుని వెళ్ళగానే 2000 మంది ఏకకాలంలో మెడిటేషన్ చేసే హాలు నిశ్శబ్దంగా ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఉన్న ఆది గురువు లాలాజీ, వ్యవస్థాపకులు బాబూజీ, చారీజీ చిత్రపటాలు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు మౌనంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని, మెడిటేషన్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించేందుకు 500 మంది విశాలంగా కూర్చొని వినగలిగే కాన్ఫరెన్స్ హాలును కూడా నిర్మించడం జరిగింది. అక్కడే స్టే చేసే స్త్రీ పురుషుల కోసం బెడ్స్తో కూడిన 2 వేర్వేరు డార్మెటరీలను కూడా ఇక్కడ చూడొచ్చు. వీటితో పాటు 2 మినీ మీటింగ్ హాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. మనం అక్కడకు వెళ్ళగానే ఆహ్లాదాన్ని అందించే గార్డెన్ మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. అక్కడ ఆర్గానిక్ మొక్కలను పెంచడమే కాకుండా వాటి ద్వారా లభ్యమయ్యే కూరగాయలనే శ్రీ రామచంద్ర మిషన్లోని వంటకాలలో వాడటం ఇక్కడి ప్రత్యేకత. సొంత ఇంటిని మరిపిస్తూ ఇక్కడ కార్యకర్తలు చేసి పెట్టే వంట అమ్మ చేతి వంట రుచి చూపిస్తుంది.
ఒంగోలు రామచంద్ర మిషన్లోని మీటింగ్ హాల్, కామన్ కాటేజీలను మనం కూడా ఉపయోగించుకోవాలంటే సాధారణ రుసుము చెల్లించి ఉపయోగించుకోవచ్చు. మంగమూరు రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ని సందర్శించి మనం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుదాం రండి. ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలను నిర్వాహకులు పాండురంగయ్య, బ్రహ్మానంద చౌదరి మాటల్లో తెలుసుకుందాం. ఒంగోలు మంగమూరు రోడ్లో రామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం. మనం ఇక్కడ అన్ని విషయాలు కనుక పరిశీలన చేసినట్లయితే మెడిటేషన్కి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1999లో దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. 2004లో దీని మొత్తాన్ని కూడా ఒక రకమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి కనుక చూస్తే ఒక ఆశ్రమం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం మనకి ఈ ఆధునిక ప్రపంచంలో ఆశ్రమాలు చూడటం అనేది కష్టం. కానీ ఇక్కడ చూస్తే ఆశ్రమం ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఆ నిర్వాహకులు కూడా అంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఆశ్రమం రామచంద్ర మిషన్ ఆశ్రమం యొక్క నిర్వహణకు సంబంధించి పాండురంగారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పాండురంగారావు చెప్పండి. ముఖ్యంగా రామచంద్ర మిషన్ అంటే రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, మెడిటేషన్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రామచంద్ర మిషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయడానికి గల కారణం, దీని ఉద్దేశం, అసలు మోటివేషన్ ఏమిటి? ఎక్కువ భాగం ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటారు, చాలా స్ట్రెస్ టెన్షన్ గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. వాతావరణం బయట ప్రపంచంలో వాతావరణం ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు. ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా నీ హృదయంలో ప్రశాంతత కనుక ఉంటే నువ్వు శాంతిని ఆనందాన్ని అనుభవించగలుగుతావు. రామచంద్ర మిషన్ మనకు ప్రత్యేకించి ఇస్తున్నది ఏంటంటే నీ హృదయంలో ఉండే ఆనందాన్ని నువ్వు ఎలా పొందాలో తెలియజేస్తూ ఉంది. నువ్వు నిరంతరము నువ్వు శాంతిగా ఉంటూ నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ శాంతిగా ఉండేలా చేయటం ఎట్లాగో అనేది ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాము. రామచంద్ర మిషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అందరూ శాంతియుతమైన వాతావరణంలో జీవించాలి. 2, నేనేమిటో నా యొక్క మూలమేమిటో అనే విషయాన్ని తెలుసుకుంటూ జీవించాలి. అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఎక్కడ కూడా ఒక దేవుడి విగ్రహం కానీ ఒక దేవుడి ఫోటో కానీ కనపడలేదు. ఏంటి కారణం? వ్యక్తిగత శాంతి ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే తను శాంతిగా ఆనందంగా ఉంటాడో ఆ వ్యక్తి తన ఇంట్లో శాంతిని స్థాపిస్తాడు, సమాజంలో శాంతిని స్థాపిస్తాడు, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అయినా నెలకొల్పగలుగుతాడు అనమాట. సో ప్రధానమైన మోటివ్ ఏంటంటే ముందు సమాజం శాంతిగా ఉండాలి. శాంతిగా ఉన్నటువంటి సమాజం మాత్రమే అది ప్రగతి పదంలో వెళ్ళగలుగుతుందండి. మానవాళి మొత్తంలో ఒక చైతన్యం తీసుకురావాలి, అంతటా శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతో శ్రీ రామచంద్ర మిషన్ని గురువులు బాబూజీ మహారాజ్ గారు స్థాపించారు. ఈ రామచంద్ర మిషన్లో ఉదయం ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మనం శ్రీరామచంద్ర మిషన్లో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 1 గంట సేపు ధ్యానం జరుగుతుందండి. డైలీ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. ధ్యాన కేంద్రం అని పెద్దది ఉంది కదా, ఆ ధ్యాన కేంద్రం చేస్తారండి. ప్రతిరోజు ఆ ధ్యాన కేంద్రంలో సుమారు 2000 మంది పడతారండి. 2000 మంది కెపాసిటీ ఉంది. రోజు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందండి. బట్ ఆదివారం పూట మాత్రం మనకు ఒక 400 అటు కాస్త అటు ఇటుగా 400 దాకా మనకి వస్తారండి. 450 కూడా టచ్ అయింది మాకు. 400 అరౌండ్ 400 మనకి 2000 మంది మటుకు 2000 మందికి మనకు అకామిడేషన్ ఉంది. 2000 మందికి మనం ధ్యాన కేంద్రంలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మంచి వాతావరణంలో. సాయంత్రం పూట కూడా బుధవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం కూడా సత్సంగాలు జరుగుతాయండి. అంటే గ్రూప్ మెడిటేషన్ మనం సత్సంగం అని చెప్పని అంటాం అనమాట. ఇది జరుగుతుంది. అలాగే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఫుల్ డే కార్యక్రమం అనే పేరుతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రిసెప్టర్లు, ఇక్కడ ఉండేటువంటి చదువుకునే ఉపాధ్యాయులు వీళ్ళంతా ఉన్నారు మనకి అభ్యాసులుగా. వాళ్ళంతా కూడా అక్కడ వచ్చినటువంటి అభ్యాసులకి ఈ 300-400 మంది ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తారు. అంటే ఏదైనా కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడి పట్ల ఒక అవగాహన కల్పించాలి. ఇక్కడ 3.5 ఎకరాల్లో మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని రకాలైన మొక్కలను కూడా అంటే ఆర్గానిక్కి సంబంధించినటువంటి కూడా మీరు డెవలప్ చేస్తున్న అవి కూడా కనిపిస్తున్నాయి. అవి ఏంటి కారణం?
మనం ఎంతగా మొక్కను పెంచగలిగితే అంతగా మన ప్రపంచంలో పర్యావరణ కాలుష్యాన్ని మనం తొలగించగలుగుతాం, అంత ఆక్సిజన్ లెవెల్ మనం పెంచగలుగుతాము. ప్రతి వ్యక్తి కూడా మీ ఇంటి మీద ఒక మొక్కను నాటండి, ఆశ్రమంలో ఒక మొక్కను నాటండి అన్నాడు. సో మొక్క అనేది మన యొక్క జీవితానికి ప్రాణాధారం మొక్కే కదా, ఆక్సిజన్ ఇచ్చేది అదే కదండి. సో మొక్కలు మనం పెంచాలి. అందువల్ల ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెంచుతున్నామండి. ఇప్పుడు మనకి అనేక రకాలైనటువంటి ఆశ్రమాలు, అనేక రకాలైనటువంటి కేంద్రాలు, అనేక రకాలైనటువంటి భక్తి కేంద్రాలు కూడా ఉన్నాయి. మీరు కొంతమందిని ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా రామచంద్ర మిషన్కి రావాలనుకునే వాళ్ళని కొంతమందిని ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానిస్తే ఎందుకని ఆహ్వానిస్తారు ఇక్కడికి? ఈ ప్రశ్న బాబూజీ మహారాజ్ గారిని డెన్మార్క్ వెళ్ళినప్పుడు అక్కడ అభ్యాసులు కొంతమంది ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగారు, మీరు అడిగినట్టుగానే. ఆయన ఏమన్నాడంటే, నేను అనంతం నుంచి వచ్చాను, నేను పొందే ఆనందాన్ని కూడా అనంతంగా పంచాలనుకుంటున్నాను అన్నారు. సో సచ్చిదానందం అని చెప్పి మనం ఆత్మను అంటున్నాము, పరమాత్మను అంటూ ఉన్నాము. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందాలని అందరూ అది పొందినప్పుడు శాంతి ఈజీగా వస్తుంది. శాంతి అనేది ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ బై ప్రోడక్ట్. నిజంగా ఆనందం అనేది నిజమైనటువంటి ప్రోడక్ట్, నిజమైన రిజల్ట్. దాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. ఆత్మానందంలో ప్రతి వ్యక్తి ఓలాడాలి. ఒక వ్యక్తిని మనం ఒక ఆధ్యాత్మికంగా ధ్యానిగా తయారు చేస్తే నిజమైనటువంటి ప్రపంచాన్ని, శాంతియుతమైన ప్రపంచాన్ని, దైవికమైనటువంటి ప్రపంచాన్ని మనం తయారు చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో రామచంద్ర మిషన్ని ఇక్కడ మేము ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వీటన్నిటికీ మూలం ఏంటంటే మా గురుదేవులు బాజీ మహారాజు వారు. ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం కావచ్చు, ఆ అనుగ్రహాన్ని అందరూ పొందాలనేటువంటి ధ్యేయం కూడా మేము అనుకుంటున్నామండి. దాన్ని 100 మందికైనా ఇస్తాడు, 1,00,00,000 మందికైనా ఇస్తాడు. ఎక్కువ మంది మనం ఎందుకు తీసుకురాకూడదు ఇక్కడికి? ఎక్కువ మందికి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఎక్కువ మందిని ఆహ్వానిస్తూ ఉంటామండి. ఇక్కడికి చాలా మంది మెడిటేషన్ కోసం వస్తుంటారు. చాలా మంది ఈ రామచంద్ర మిషన్కి ఆకర్షితులై వచ్చే వాళ్ళని చాలా మంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు గమనించారు? వాళ్ళు అంటే వాళ్ళకి ఉన్న మానసిక అశాంతి పరిస్థితుల్లోంచి శాంతి పరిస్థితుల్లోకి వస్తారండి. మానసికంగా వాళ్ళు టెన్షన్స్ ఉన్నారనుకోండి, చాలామంది ఉదయాన్నే వస్తారండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ సమాజంలో సమస్యలు లేని వాళ్ళు లేరు. ఆరోగ్య సమస్య, పిల్లల సమస్య, లేకపోతే ఆర్థిక సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఇలాంటి సమస్యలు వచ్చి ప్రశాంతంగా 1 గంట సేపు మానసికంగా ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతత పొందుతున్నట్టు కనపడుతున్నారు. వాళ్ళు చెబుతున్నారు కూడా ప్రాక్టికల్గా. లేకపోతే ఎందుకు వస్తారని రారు కదా. ఉదయాన్నే 6:30 లేచిపోయి ఇక్కడికి రావాలంటే దేనికి వస్తారు? రారు కదా. వాళ్ళకి ఏదో ప్రయోజనం కలిగితేనే ఇక్కడికి వస్తారన్నమాట. ప్రయోజనం అంటే మానసిక ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం కాదు. ఇక్కడికి వచ్చి అలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదండి. ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళందరూ కూడా వాలంటీర్గా సర్వీస్ చేసేవాళ్ళు. మా వాళ్ళు ఎక్కువగా 3 గంటలకు వస్తారండి కిచెన్కి, వాలంటీర్స్ పాపం ఆడవాళ్ళు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం 5:30 దాకా 7 గంటల దాకా కూడా ఇక్కడ వంటశాలలో ఉండి చేస్తారు. మరి ఎందుకంటే దానివల్ల ఆనందం ఉంటుంది వాళ్ళకి. వరకు మనం సర్వీస్ చేసిన నుండి ఆనందం పొందడం కోసం వాళ్ళు వస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేదనమాట. ఇంకా ఆకర్షితులై వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి ఆహ్వానం పలుకుతారు? బ్రహ్మాండంగా ఆహ్వానం పలుకుతాం సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళు మేము ఆహ్వానిస్తాము. మీకు తెలిసిందే, రీసెంట్గా మన మారెల్ వెంకటేశ్వరుని, అంగసాల రంగారావు గారిని తీసుకొచ్చింది నేను. ఇక్కడికి తీసుకొచ్చి చూపించిన తర్వాత వాళ్ళిద్దరూ దీని పట్ల అట్రాక్ట్ అయ్యి రోజు రావటం మొదలుపెట్టారు. బై బ్యాడ్ లక్ ఈ రోజు పాపం ఆయనకి అది చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఆయన కేవలం నాగండానే వచ్చాడు ఇక్కడికి, ఆయన కానీ మారెల్ వెంకటేశ్వరులు కానీ. అట్లా నేను కనపడ ప్రతి వాళ్ళు చెబుతాను మన ఆశీర్వాదం గురించి, ఉత్సవం చెబుతాను. మీరు ధ్యానం చేసి చేయకపోయినా మా చెట్ల కింద కూర్చున్నా కూడా హ్యాపీగా, పొల్యూషన్ ఎలాంటి గాలి లేదు కదా, దుమ్ము లేదు కదా. మీరు బయట ఎక్కడ కూర్చున్నా కూడా ఎప్పుడైతే దుమ్ము, ఇక్కడ ఏకుదాన్ని వచ్చి కాసేపు కూర్చున్నా కూడా చాలా అనమాట ఆరోగ్యంగా ఉంటుంది. అదండి బ్రహ్మానంద చౌదరి గారు మనకు చెబుతున్నటువంటి అంశం. ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడ మెడిటేషన్ ద్వారా మనం పరిష్కారం పొందవచ్చు. ఒక మానసిక ప్రశాంతత మనం పొందాలనుకుంటే మనం ఈ ఆశ్రమాన్ని కనుక, రామచంద్ర మిషన్ కనుక మీరు వచ్చినట్లయితే ఇక్కడ మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక చెట్టు, ప్రతి ఒక్క మొక్క కూడా ఒక ఋషిలాగా మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నా చాలు మనకి మెడిటేషన్ చేసినంత భావన కలుగుతుంది. మీరందరూ కూడా సభ్యులుగా చేరి మీలో ఉన్నటువంటి అశాంతులు కానీ ఏదైనా సమస్యలు కానీ ఉంటే ఇక్కడ మెడిటేషన్ ద్వారా, ఇక్కడ చెప్పేటటువంటి భక్తి విషయాల ద్వారా మీ జీవితాన్ని కూడా మార్పు చేసుకోవచ్చు అని చెప్పి వారు బ్రహ్మానంద చౌదరి గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతోటి పొన్నూరు శ్రీనివాస్, సత్య న్యూస్, ఒంగోలు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని, రక్షించేందుకు యేసు అవతరించాడని న్యూ విజన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా కె డానియల్, రాజేంద్ర, సతీమణి, సుజాత అన్నారు. ఒంగోలు క్రౌపేట 4వ లైన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసిన అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి పాస్టర్లు పాల్గొని దేవుని సందేశాన్ని అందజేశారు. ఎందుకంటే ఈ లోకానికి కాబట్టి ఆ విధంగా నీ ప్రేమను
అద్భుతాలు చేసా ఊరికి మంచి దేవుడు అయితే ఇప్పుడు నేనున్నానయ్యా మంత్రిలో సైనాధిపతిలో భటులను పంపించి పెద్ద సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడంట వేరే దేశాన్ని పోవటానికి 7 బాధ్యతలు ఇవ్వబడ్డాయి 7 బాధ్యతలు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మొదటిది ఆయన భుజము మీద రాజ్యభారం, భుజము మీద రాజ్యభారం. రెండవది చూడండి ప్రియులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టారట. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి గురించి ఆయనకి ఇవ్వబడినటువంటి ఈ 7 రెస్పాన్సిబిలిటీస్. చాలా మందికి అసలు యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన దేవుడిగా చలామణి అవటానికి ఈ లోకంలోకి ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే దేవుడు ఎవరో తెలియదు లోకానికి. నోబడీ కెన్ నాట్ సీ ద గాడ్. ప్రజలందరూ కూడా క్రైస్తవులను కాదు ఇతరులను కాదు అందరూ కూడా ఈ క్రిస్మస్ లో ఆనందిస్తారు. క్రిస్మస్ లో ఆనందించిన విధముగా భారతదేశంలో కానీ ప్రపంచాల్లో కానీ ఎక్కడ కూడా ఇంతగా ఆనందించరు. ఎందుకంటే ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, సంతోషంతో కూడినటువంటి. అందుకే దూత ఏం చెప్పండి, ఇది మహా చెప్పాలి, మహా అన్నమాట. ఆహా అన్నారిందమ్మా. మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసము. ఎందుకు? రక్షణ లేని ఈ ప్రపంచానికి, నశించిపోతున్న ఈ ప్రపంచానికి విడిపింపవచ్చును ఆ ప్రభువే మెస్సయ్యగా ఇలా అరుదించి సర్వోన్నతమైనా. సూచించిన సార్కి ఎలా చేస్తున్నాం ఏంటంటే ప్రాసెస్ మొత్తంగా సార్ మనకి ఈ ఊరు మన గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు 2 పాటి తీసుకురావాల్సిందో చీమకుర్తిలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంగోలు రామచంద్ర మిషన్ ప్రతినిధులు హరిప్రసాద్ మాట్లాడుతూ ధ్యానం ఒక దివ్య ఔషధం లాంటిదని, ధ్యానం జీవనాధారమని, మూలమని, ధ్యానం చేయటం వల్ల మానసిక ఒత్తిడి, అలసటను జయించి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారని తెలిపారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త సిద్ధనాగేశ్వరరావు, తొలవాది బదరీనారాయణ, నూనె సుబ్రహ్మణ్యం, శ్రీ రామచంద్ర మిషన్ నిర్వాహకులు నేలపట్ల రామకృష్ణ శాస్త్రి, ప్రభాకర్ శాస్త్రి, నిర్మల, ముప్పూరి హనుమంతరావు పాల్గొన్నారు. ఏర్పడాలి, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలి అని మన అందరికీ కోరిక ఉంది. చాలా మంచి బృహత్కార్యాలు ప్రభుత్వం చేస్తున్నది మనందరికీ ఉంది. కానీ అది సాధ్యపడటం ఎందుకు సాధ్యపడటం లేదు అంటే మనుషుల తత్వాలు మారట్లేదు, మనుషుల ప్రవర్తన మారట్లేదు, మనుషుల ప్రవృత్తులు మారట్లేదు, మన ఆవేశాలు మారట్లేదు. మనం చేసేటువంటి పనికి మారిన పనులను కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహకారంతో నిర్మించిన నూతన తెలుగు బాప్టిస్ట్ చర్చిని గ్రామ పార్టీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా చర్చి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందచేసి పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే
జనార్దన్కు పురిని శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ నాయకులు ఫాస్టర్లు కలిసి కేక్ను కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణలో యేసుక్రీస్తు పాటలతో పిల్లలు ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసులు రెడ్డి, ఈత ముక్కల వేణు, ఫాస్టర్ సర్వేపల్లి సమయేలు, రావూరి దేవానందం, కనుమూరి సుబ్బారావు, పందిటి అమీన్ దాస్, శామ్యూల్, బి కోటేశ్వరరావు, ఫాస్టర్ యేసుపాదం గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పార్టీ అధ్యక్షుడు పురిని శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. చర్చి 45 సంవత్సరాలకేమో చరిత్ర కలిగిన ఈ యొక్క సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ చెట్ల కింద ప్రార్థన పెట్టుకోనైనా అరుగుల మీదను తడిచిపోతూ భయంకరంగా బాధపడుతూ ఉన్నప్పుడు బెత్లెహేమ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి యొక్క నూతన చర్చి ప్రారంభం జరిగి ఉన్నది. జనార్దన్ గారి యొక్క దయ వలన ఈ కార్యక్రమము జరిగి ఉన్నది. కావున వారి యొక్క ప్రోద్బలంతో అలాగనే శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారము, అలాగనే వారి తోటి ఉన్న నాయకుల సహకారంతో ఈ యొక్క అలాగనే యేసుపాదం యొక్క సహకారము, అలాగనే నాగమ్మ గారి యొక్క సహకారము, అలాగనే మా పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగింది. వారి యొక్క ఈరోజు ప్రారంభం జరిగినది, చర్చి ప్రారంభం జరిగినది. అలాగనే దాంతోపాటు సెమీ క్రిస్మస్ కూడా ఘనంగా జరిగినది. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో మరి ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాము. సంఘ పక్షాన, సంఘ విశ్వాసుల పక్షాన, అలాగనే మా గ్రామ పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు పాల్గొనడం జరిగినది. బెత్లెహేమ్ చర్చి ఈరోజు సెమీ క్రిస్మస్లో పాస్టర్ సామ్యూల్ గారు కొండపి మండలం మిట్టపాలెం గ్రామంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ వైసీపీ సీనియర్ ఉప సర్పంచ్ మండవ మాలకొండయ్య జగన్ పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరిపించారు. బాణసంచా కాల్చారు, కేక్ కట్ చేసి జననాయకుడికి జేజేలు పలికారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మండవ మాలకొండ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నువ్వే నాకు లోకం, ఉంటే సంతోషం, నువ్వే లేకనే శూన్యం, ఓసారైనా చూడవే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, చిన్నలు, పెద్దలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కొమరోలులోని వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమూల్య, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, వైసీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అద్దంకి వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం చిన్న హనిమిరెడ్డి భారీ కేకును కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హనిమిరెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, జ్యోతి హనుమంతరావు, కొల్లా భువనేశ్వరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేదిరా కనీసం 1% కూడా జరగట్లేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పి దౌర్జన్యాలు, హత్యలు, అమ్మాయిల మిస్సింగు, ఇవన్నీ ఈ మైనింగ్ మాఫియా ఈ 6 నెలల్లో మనందరం కూడా చాలా చూస్తున్నాము. అద్దంకి ప్రాంతంలో చూసినట్లయితే ఎమ్మెల్యే గారిని కూడా, అంటే మినిస్టర్ గారు అయినటువంటి గుట్టిపేట రవికుమార్ని కూడా టీడీపీ కార్యకర్తలు కూడా కలిసే పరిస్థితి లేదని చెప్పి అర్థమవుతా ఉంది. కానీ మేము మాత్రం ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, గెలిచినా ఓడినా, ఎంత పెద్ద పదవి వచ్చినా ఇదే విధంగా మా బిహేవియర్ ఉంటుంది. కానీ ఎక్కడో కాడ మార్పు అనేది ఉండదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజున ఒక్కటైనా టీడీపీ కార్యకర్తలు చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ చేస్తున్నారంటే అవి మొత్తం కూడా కోతలు పెట్టి అందరూ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. క్రమశిక్షణకి, నిబద్ధతకి వారి పేరు ఏ పార్టీలో అన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఉంది. ఈరోజు ఏ గడప తొక్కినా కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే, నాయకులు మనం చెప్పుకుంటే మనల్ని పార్టీలకి, కుల మతాలకు అతీతంగా ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి చక్కగా పలకరించేటువంటి పరిస్థితిలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు.
మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందరం ఎక్కించారు, అభివృద్ధిని పరుగులు పెట్టించారు. కానీ ప్రస్తుత మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంక్షేమం గాలికి, అభివృద్ధి అనేది గాలిలో మేడల్లాగా చేశారు. అమ్మ పడిపోయింది, నాన్నకు గుడ్డి మాత్రమే మిగిలింది. సూపర్ 6, సూపర్ 7 అన్నీ ఎక్కడున్నాయో ఎవరికి తెలియని పరిస్థితి. మరి పెరిగిన ఖర్చులు, పెరుగుతున్న ఆర్థిక భారాలు ప్రజల మీద భారంగా ఉన్నాయి. రాజ్యాంగ సమీక్షలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమార్హుడు కాదని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. అద్దంకి పట్టణంలోని అంబేద్కర్ భవనంలో నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ, అమిత్ షా అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు కార్యదర్శి కాకుమాను రవి, వివిధ సంఘాల నాయకులు కోలా యేసురత్నం, యరమాల శ్రీను, మేకల ఆదినారాయణ, షేక్ ఉస్మాన్, బొనిగల యోగయ్య, అల్లాడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ఇంతమటికి పాకిస్తాన్లో సైనిక తిరుగుబాట్లు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో సైనిక తిరుగుబాట్లు ఈరోజు కూడా చట్టాల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన వాళ్ళే ఈ విధంగా పార్లమెంట్లో గెలిచి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. కాబట్టి భారతదేశ అంతరాత్మ, భారతదేశ ముఖ చిత్రం, దార్శనికుడు అంబేద్కర్ విగ్రహాలు అమెరికాలో, లండన్లో కూడా ఈరోజు నిర్మిస్తున్నారు. అంబేద్కర్ భారతదేశానికే కాదు ప్రపంచ విజ్ఞాని. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.